ఇవాళ 5కే లేచాను, ఎందుకంటే ఇవాళ నాకు క్రికెట్ మ్యాచ్ ఉంది. సో అందుకని 5కే లేచాను. సో మొత్తం రెడీ అయిపోయాను, ఒకటి కోసం వెయిట్ చేస్తున్నాను. ఆడొస్తే ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ప్యాక్ చేసుకున్నాను నా షూ, వాటర్ బాటిల్. మ్యాచ్కి స్టార్ట్ అయ్యాను కదా, సో ఇక్కడ దారిలో మధ్యలో హనుమాన్ కనిపించాడు. సో కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ మంచిగా ఆడాలని చెప్పి హనుమాన్ని ప్రే చేసుకున్నాం. నార్మల్గా గ్రౌండ్ లొకేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈసారి గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు గోల్కొండ ఫోర్ట్ మీదకి వెళ్ళా. సో లొకేషన్ వ్యూ బాగుందని చెప్పి వీడియో తీసా. ఈరోజు యాక్చువల్గా అన్ని పాజిటివ్గా జరిగినాయి. పొద్దున్నే వచ్చేదారిలో హనుమాన్ దర్శనం, తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేపాటికి మంచిగా కొంచెం స్టైలిష్గా వినాయకుడిని పెట్టినారు. ఏం కూర్చున్నాడు వినాయక్ అక్కడ. యాక్చువల్గా నాకు క్రికెట్ అంటే ప్యాషన్ అనమాట. సో అందుకే వీకెండ్స్ క్రికెట్ ఆడుతూ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటుంటాను. సో అట్లే మీకు ప్యాషన్ ఉన్న గేమ్ ఆడి కొంచెం ఫిట్గా ఉండండి. ఎంజాయ్ ద గేమ్. హాయ్ గాయ్స్, చెప్పాను కదా ఇందాక మార్నింగ్ ఎందుకు అర్లీగా లేచామని, గ్రౌండ్కి వెళ్తామని. సో గ్రౌండ్కి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా 6:45కి గ్రౌండ్లో ఉన్నామన్నారు, కానీ మనం ఆన్ టైం 6:20 కంటే వచ్చేసాం. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి బ్లాక్ చేస్తున్నాం గ్రౌండ్ మీద. యాక్చువల్గా అట్లా షాడో పడతాను కింద షాడో పడతాను. యాక్చువల్గా గ్రౌండ్ పైన తెమ్ ఉంది. సో కొంచెం ఆరాలి, ఎండ పడింది ఇప్పుడే. ఒక 10 minutes ఈ ఫాగ్ అంతా వెళ్ళిపోతుంది. సో 6:45 స్టార్ట్ చేద్దాం మ్యాచ్. మొత్తం చూపిస్తాను, డోంట్ స్కిప్ దిస్ వీడియో. తెమ్ ఉంది, ఫస్ట్ మ్యాచ్ మాకి గ్రౌండ్ ఈరోజు. చూపి బ్రో, కింద తెమ్ ఉంది దగ్గర తెమ్ ఉంది. సో ఇది 6 వరకు ఒక 10 minutes. మా మ్యాచ్ కోసం వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా మంచు పడింది మొత్తం. సో పైన వాళ్ళు లైట్గా మట్టేసి రోల్ చేస్తున్నారు. పిచ్చి మొత్తం రెడీ అయిపోయింది. సో ఇంకా గ్రాస్లో కానీ మంచి అంతా వెళ్ళిపోయింది. అందుకని ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేసేసాం. టాస్ వాళ్ళు గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. సో 20 overs మ్యాచ్ ఇది. సో మొత్తం వ్లాగ్ చేశాను, మ్యాచ్ ఆడింది, బ్యాటింగ్ బౌలింగ్ అంతా. సో స్కిప్ చేయకుండా చూడండి. ఫీల్డింగ్ అయిపోయింది, ఇంకా మనం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కదా, సో అందుకనే ప్యాడప్ అవుతున్నాం. యాక్చువల్గా నేను బౌలింగ్ వేయను, కానీ ఈ మ్యాచ్లో ఒక స్పెల్ వేయాల్సి వచ్చింది. ఇది యాక్చువల్గా గ్రౌండ్ మేనేజ్మెంట్ తీసిన వీడియో వాళ్ళ కెమెరాస్తో. సో అలా ప్రొవైడ్ చేయరు. నేను ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన దాన్ని
స్క్రీన్ రికార్డ్ చేసుకొని మరి వీడియో చేశాను. సో క్వాలిటీ విషయంలో అడ్జస్ట్ అవ్వండి.